Respected teachers and hi to 10th class students. My name is Krishna Kumar, School Assistant English. ఈ వీడియోలో రిలేటివ్ క్లాజెస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అలాగే రిలేటివ్ క్లాజెస్ని ఈజీగా ఆన్సర్ చేయడానికి కావలసినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బిగిన్ ద వీడియో. సో జనరల్గా రిలేటివ్ క్లాజ్ అనేది ఒక సింపుల్ కాన్సెప్ట్, కానీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే రిలేటివ్ క్లాజ్ యూజ్ చేసి ఈ టూ సెంటెన్సెస్ని కలపండి అని మనకి ఎగ్జామ్లో జనరల్గా అడిగేటటువంటి క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఏ విధంగా చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఓకే, సో రిలేటివ్ ప్రొనౌన్స్ ఫస్ట్ తెలుసుకోవాలి రిలేటివ్ క్లాజెస్ కన్నా ముందు. ఎందుకంటే ఈ రిలేటివ్ ప్రొనౌన్స్తోనే రిలేటివ్ క్లాజ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది అండ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో సబ్జెక్టు, ఆబ్జెక్టు, పొసెసివ్ ఫస్ట్ హెడ్డింగ్స్. తర్వాత అంటే ఏంటి, ఈ టేబుల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, సో టేబుల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు రిలేటివ్ క్లాజ్గా మార్చాల్సినటువంటి ఒక క్లాజ్ ఉంటుంది. ఆ క్లాజ్లోని సబ్జెక్ట్ ప్లేస్లో మనము ఏం పెట్టాలి? రిలేటివ్ ప్రొనౌన్ అంటే హూ పెట్టాలి. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏం పెట్టాలంటే హూ కానీ హూమ్ కానీ పెడతాము. ఎక్కువగా హూమ్ అనేది పెడతాము. ఓకే, కానీ స్పోకెన్లో మాత్రం ఎక్కువ హూ పెడతాము. ఓకే, పొసెసివ్ ప్లేస్లోని ఏం పెడతాము అంటే హూజ్ పెడతాము. ఓకే, పొసెసివ్ అనేది ఎలా వస్తుందంటే హిజ్ ప్లస్ నౌను, హెర్ ప్లస్ నౌను, దేర్ ప్లస్ నౌన్ అలా వస్తుంది. సో ఇదంతా కూడా పీపుల్కి సంబంధించింది. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ మనం రెడీ చేయాల్సినటువంటి రిలేటివ్ క్లాజ్లో ఒక వస్తువు థింగ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే విచ్ పెడతాము, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నా సరే విచ్ పెడతాము. హూస్ అనేది వెరీ రేర్ కేసెస్లో యూజ్ చేస్తాము, ఇక్కడ దానికి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ పీపుల్ వచ్చిన సబ్జెక్ట్ ప్లేస్లో పీపుల్ వచ్చిన అలాగే థింగ్స్ వచ్చిన మనము దట్ పెడతాము. అయితే చాలా వరకు కూడా థింగ్స్కి దట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, అసలు పర్సూ ప్రొనౌన్స్ అంటే ఏంటో మీకు ఇందాకే చెప్పాను. We use relative pronouns to introduce relative clauses. అసలు రిలేటివ్ ప్రొనౌన్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే రిలేటివ్ క్లాజ్ని పరిచయం చేయడానికి, ఇంట్రడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ఈ రిలేటివ్ క్లాజెస్ టెల్ us మోర్ అబౌట్ పీపుల్ అండ్ థింగ్స్. ఈ రిలేటివ్ క్లాజ్ని యూజ్ చేసి ఏ నౌన్ అయితే మనము రిఫర్ చేస్తామో, ఏ నౌన్ గురించి అయితే చెప్తామో ఆ నౌన్ గురించి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి, డిస్క్రైబ్ చేయడానికి ఈ రిలేటివ్ క్లాజెస్ అనేవి ఉపయోగపడతాయి, యూజ్ చేస్తాము. ఇక్కడ రిలేటివ్ క్లాజెస్ ఫస్ట్ బేసిక్గా రిలేటివ్ క్లాజ్ ఇక్కడ ఏం చేస్తుంది, చిన్న 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. రమేష్ హూ ఈజ్ 76 హ్యాస్ జస్ట్ రిటైర్డ్. ఇక్కడ హూ ఈజ్ 76 అనేది రిలేటివ్ క్లాజ్. అలాగే దిస్ ఈజ్ ద హౌస్ విచ్ కుమార్ బిల్ట్. విచ్ కుమార్ బిల్ట్ అనేది హౌస్ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ విచ్ కుమార్ బిల్ట్ అనేది రిలేటివ్ క్లాజ్. మేరీ క్యూరీ ఈజ్ ద ఉమెన్ దట్ డిస్కవర్డ్ రేడియం. దట్ డిస్కవర్డ్ రేడియం అనేది రిలేటివ్ క్లాజ్. ఈ రిలేటివ్ క్లాజెస్ని మనము అర్థం చేసుకోవటానికి, అంటే ఇంకా బాగా అర్థం చేసుకోవటానికి, ఇంకా మనం ఒక్కసారి నేర్చుకుంటే బాగా గుర్తుండిపోవటానికి అవసరమైనటువంటి పాయింట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూద్దాం. A relative clause is a subordinate clause introduced by a relative pronoun who, which, that, whose. సో రిలేటివ్ క్లాజ్ అనేది ఒక సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్ పైన డిపెండ్ అయ్యేది. ఓకే, మీనింగ్ కోసం మెయిన్ క్లాజ్ పైన డిపెండ్ అయ్యేది. అయితే ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే హూ, విచ్, దట్, హూజ్. అయితే మనకి ఇంకా రిలేటివ్ క్లాజెస్ రిలేటివ్ యాడ్వర్బ్స్ తోని, ఓకే, మనకి కొన్ని యాడ్వర్బ్స్ ఉంటాయి, వెన్, వేరు, ఇలాంటి యాడ్వర్బ్స్ తో కూడా స్టార్ట్ అవుతాయి. కానీ మనకి ఇక్కడ ఆ సిలబస్ లో అది ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఓకే, దట్ ఈస్ ఇర్రెలవెంట్ హియర్. సో నెక్స్ట్, ఏ రిలేటివ్ క్లాజ్ యాక్ట్స్ యాజ్ అన్ యాడ్జెక్టివ్, సో ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్ ఇన్ ద మెయిన్ క్లాజ్. రిలేటివ్ క్లాజ్ అనేది ఒక యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. యాడ్జెక్టివ్ ఏం చేస్తుంది? నౌన్ ని వివరిస్తుంది. అలాగే ఈ రిలేటివ్ క్లాజ్ అనేది నౌన్ ని వివరిస్తుంది. ఓకే, మెయిన్ క్లాజ్ లో ఉన్న నౌన్ ని వివరిస్తుంది. నెక్స్ట్, ద రిలేటివ్ ప్రొనౌన్ వి యూజ్ డిపెండ్స్ ఆన్ ద నౌన్ వీఆర్ రిఫరింగ్ టు. అసలు రిలేటివ్ ప్రొనౌన్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సార్ పీపుల్ కి ఏమో హూ అన్నారు, హూమ్ అన్నారు,
హూజ్ అన్నారు, మరి థింగ్స్ కేమో విచ్ అంటున్నారు, థింగ్స్ కి పీపుల్ కి కలిపి దట్ అంటున్నారు. మరి ఎలా డిసైడ్ చేయాలి సార్ అంటే, ఓకే, ఏ నౌన్ అయితే పీపుల్ని రెఫర్, ఒకవేళ పీపుల్ని రెఫర్ చేస్తే హూ పెడతాము, అక్కడ కూడా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పర్సన్ మారిపోద్ది. థింగ్స్ అయితే విచ్ పెడతాము. ఓకే, అది కమింగ్ లైన్స్ లో మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, వీడియోని స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. ఓకే, రిలేటివ్ క్లాజెస్ యూజువల్లీ కమ్ ఇన్ ద మిడిల్ ఆర్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. రిలేటివ్ క్లాజెస్ జనరల్ గా ఎక్కడ వస్తాయి? మిడిల్ లో గానీ ఎండింగ్ లో గానీ వస్తాయి. దానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. జాన్ మ్యారీడ్ ద ఉమెన్ హూ ఈ స్టాండింగ్ బై ద విండో, ఎండింగ్ లో వచ్చింది రిలేటివ్ క్లాజ్. ఓకే, నెక్స్ట్ ద ఉమెన్ హూ ఈ స్టాండింగ్ బై ద విండో ఈ జాన్స్ వైఫ్. ఇక్కడ ఏమైంది? రిలేటివ్ క్లాజ్ అనేది మధ్యలో వచ్చింది, మిడిల్ లో వచ్చింది. ఓకేనమ్మా. ఎస్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చిన్న క్లారిటీ అనేది పెరుగుతూ వస్తుంటది అనమాట. ఓకే, హూ అండ్ హూమ్ అనేది పీపుల్ కి యూజ్ చేస్తాం, అంటే సబ్జెక్ట్స్ పీపుల్ అయితే. ఓకే, అంటే సారీ, నౌన్ అనేది పీపుల్ కి సంబంధించింది అయితే. విచ్ అనేది దేనికి యూజ్ చేస్తాం? థింగ్స్ కి యూజ్ చేస్తాం. నౌన్ అనేది థింగ్స్ కి సంబంధించింది అయితే. దట్ అనేది పీపుల్ ఆర్ థింగ్స్ కి యూజ్ చేస్తాం. ఓకే, నౌన్ అనేది పీపుల్ గానీ థింగ్స్ గానీ అయితే దట్ యూజ్ చేస్తాం. అయితే క్వశ్చన్ ఇచ్చేటప్పుడే మనకి చివరిలో హూతో రాయాలా, విచ్ తో రాయాలా, హూస్ తో రాయాలా, దట్తో రాయాలా అని చెప్తారు. కాబట్టి ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. అవి లేకపోయినప్పటికీ మనం దీన్ని ఎలా ట్రీట్ చేయాలనే విషయం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే, చిన్న ఎక్సర్సైజ్ చూద్దాం ఇప్పుడు. లెట్స్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ రిలేటివ్ క్లాజెస్ ఇన్ ద ఫాలోయింగ్. ఈ కింద ఇచ్చిన సెంటెన్సెస్ లో రిలేటివ్ క్లాజెస్ ఏవి అంటే, ఇక్కడ చూడండి. అలెసియా హూ ఈస్ జెనెట్స్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ అ రైటర్ ఫర్ సోప్ ఒపెరాస్. హూ ఈస్ జెనెట్స్ బెస్ట్ ఫ్రెండ్, ఇక్కడ ఇది రిలేటివ్ క్లాస్. ఓకే, నెక్స్ట్ she often asks Janet for gossip which can be used in her programs. Which can be used in her programs, ఇక్కడ ఇది రిలేటివ్ క్లాస్. ఇందాక మీకు చెప్పాను కదా, రిలేటివ్ క్లాస్ బిగిన్స్ విత్ రిలేటివ్ ప్రొనౌన్. ఓకే, అలాగే అది డిస్క్రైబ్ చేస్తుంది. అంతే, ఈ 2 పాయింట్స్ మీకు మైండ్ లో ఉండాలి. అదేం చేస్తుంది రిలేటివ్ క్లాస్ అనేది? ద హౌస్ దట్ జాక్ బిల్ట్, ద హౌస్ దట్ జాక్ బిల్ట్, ఓకే, ఈజ్ నాట్ వెరీ స్టడీ అంటే స్ట్రాంగ్. ఓకే, దట్ జాక్ బిల్ట్ అనేది రిలేటివ్ క్లాస్. రమేష్ ఎంజాయ్స్ టాకింగ్ టు ఆలీ హూజ్ అడ్వైస్ హీ ఆల్వేస్ ఇగ్నోర్స్. ఓకే, సో హూజ్ అడ్వైస్ ఆల్వేస్ హీ ఆల్వేస్ ఇగ్నోర్స్ అనేది రిలేటివ్ క్లాస్. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇంతవరకు మనం థియరీ నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎగ్జామ్ లో రిలేటివ్ క్లాస్ పైన క్వశ్చన్ వచ్చేటప్పుడు ఎలా చేయాలి? జనరల్ గా ఇంతకు ముందే చెప్పా, రిలేటివ్ క్లాజ్ అనేది టీచర్స్ గా మాకు ఒక సింపుల్ థింగ్ మేము చేసేస్తాం. బై ఎక్స్పీరియన్స్, బై ప్రాక్టీసింగ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వీ డూ. బట్ ఒక స్టూడెంట్ గా మీకేంటి, మీరు ఎలా చేయాలి అనేది ఇక్కడ ఉంది. చూడండి, నా వరకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను, ఒకసారి చూడండి. యూజ్ ఏ రిలేటివ్ ప్రొనౌన్ టు మోడిఫై ఏ నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్, దెన్ కంబైన్ ఇట్ విత్ అనదర్ క్లాస్ టు క్రియేట్ ఏ సింగిల్ సెంటెన్స్. ఒక సింగిల్ సెంటెన్స్ క్రియేట్ చేయడానికి ఒక రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసి ఒక రిలేటివ్ క్లాజ్ ని తయారు చేయండి ఫస్ట్. ఓకే, సో అది ఎలాగా? హూ అయితే ఒక హూని రిలేటివ్ క్లాజ్ లో యూజ్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఓకే, హూతో రాసేటటువంటి రిలేటివ్ క్లాజెస్ ఎలా రెడీ అవుతాయి అటు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆనంద్ ఈజ్ ఎ గుడ్ పర్సన్, హీ హెల్ప్స్ ఎవ్రీ వన్. ఆనంద్ హూ హెల్ప్స్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ గుడ్ పర్సన్. ఇక్కడ నేను ఈ రిలేటివ్ క్లాజ్ ని, ఇది కదా రిలేటివ్ క్లాజ్, ఈ రిలేటివ్ క్లాజ్ ని చేయడానికి నేనేం చేశా? ఫస్ట్ నేనేం చేశానంటే, వాట్ ఈస్ డిస్క్రైబింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్టెండింగ్ క్లాస్. ఈ 2 క్లాజెస్ లోని ఇన్ఫర్మేషన్ ని ఎక్స్టెండింగ్ చేసేది లేదా డిస్క్రైబింగ్ చేసే క్లాజ్ ఏది? ఇది. ఓకే, ఇది కదా చెప్తుంది. హీ హెల్ప్స్ ఎవ్రీ వన్, ఎవరు హెల్ప్ చేశారు? ఓకే, ఆనంద్ గురించి చెప్తా ఉంది, అంటే ఈ క్లాజ్ గురించి ఇది చెప్తా ఉంది. ఓకే, సో సెకండ్ ఏం చేశాను? అబ్జర్వ్ ద ప్రొనౌన్ ఆఫ్ దట్ నౌన్ ఇన్ ద డిస్క్రైబింగ్ క్లాజ్. ఈ డిస్క్రైబింగ్ క్లాజ్ లోని ఓకే, ఏ ప్రొనౌన్ అనేది ఈ నౌన్ గురించి చెప్తుంది అంటే హీ చెప్తుంది. ఎస్, అప్పుడు హీ ఉన్నది కదా, హీ ఉన్నా, షీ ఉన్నా, దే ఉన్నా ఏం పెట్టాలి? హూ పెట్టాలి. హూ పెట్టేశాను. ఓకే, అప్పుడు హూ ఎక్కడ పెట్టాలి? పుట్ దట్ రిలేటివ్ ప్రొనౌన్, అంటే ఈ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హీ, షీ, ది.
సో హీ ప్లేస్ లో మనం హూ పెట్టేస్తాం కాబట్టి హీ ఇక్కడ పోతుంది. అప్పుడు ఇది ఏమైంది, హూ హెల్ప్స్ ఎవ్రీవన్ అయింది. అంటే క్లాజ్ మనకి రెడీ అయిపోయింది. ఈ క్లాజ్ ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, రైట్ దట్ రిలేటివ్ క్లాజ్ ఆఫ్టర్ ద నౌన్ అబౌట్ విచ్ వి డిస్క్రైబ్ ఆర్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఈ హూ హెల్ప్స్ ఎవ్రీవన్ అనేది తీసుకొని వచ్చి ఏ నౌన్ పక్కన దేన్నైతే మనం డిస్క్రైబ్ చేస్తున్నామో అక్కడ పెట్టాలి. ఓకే, అయితే డియర్ స్టూడెంట్స్, మనకి కనెక్టివ్ క్లాజెస్ అనేవి ఉంటాయి. అవి ప్రతిసారి మనం నౌన్ పక్కన రిలేటివ్ క్లాజ్ ని పెట్టము. అయితే అది కూడా ఇక్కడ మీకు అప్రస్తుతము, సంబంధం లేదు. మీ వరకు అయితే ఈ టెక్నిక్స్ ని, ఈ స్టెప్స్ ని ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు హూమ్ రాయాలంటే ఏం చేయాలి, ఎగ్జాంపుల్ చూద్దాం. హూమ్ తో ఎలా చేయాలి. రాహుల్ ఈజ్ ఎ గ్రేట్ బ్యాటర్, ఐ నో హిమ్ వెరీ వెల్. రాహుల్ whom I know very well is a great batter. ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇది ఇప్పుడు నేను ఎలా చేశా, ఈ రిలేటివ్ క్లాజ్ whom I know very well అనేది ఎలా ఈ రిలేటివ్ క్లాజ్ నేను చేశాను. ఓకే, ఏం చేశాను, వాట్ ఈస్ డిస్క్రైబింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్టెండింగ్ క్లాజ్. అగైన్ ఇందులోని ఈ 2 క్లాజెస్ లోని డిస్క్రైబింగ్ క్లాజ్ ఏది ఇన్ఫర్మేషన్ ని పెంచుతూ వెళ్తుంది, డిస్క్రైబ్ చేస్తుందంటే ఐ నో హిమ్ వెరీ వెల్. సెకండ్ ఏంటి, అబ్జర్వ్ ద ప్రనౌన్ ఆఫ్ దట్ నౌన్ ఇన్ ద డిస్క్రైబింగ్ క్లాజ్. ఈ డిస్క్రైబింగ్ క్లాజ్ లో ఏ ప్రనౌన్ నౌన్ గురించి, ముందు సెంటెన్స్ లో ఉన్న నౌన్ గురించి చెప్తుందంటే హిమ్ అనేది చెప్తుంది. అప్పుడు ఏం చేయాలి, తెలిసిపోయింది మనకి హిమ్ అనేది ఉంది. హిమ్ వచ్చినా, హెర్ వచ్చినా, దెమ్ వచ్చినా ఏం పెట్టాలి, హూమ్ పెట్టాలి. ఎస్, ఇక్కడ హూమ్ పెట్టిస్తాం. హిమ్ ప్లేస్ లో హూమ్ పెట్టిస్తాం, హిమ్ తీస్తాం. అప్పుడు ఏమవుద్ది, ఐ నో హూమ్ వెరీ వెల్ అవుద్ది. కానీ అది సరిపోతుందా, కాదు. 4th స్టెప్ చూడండి, పుట్ ద రిలేటివ్ ప్రొనౌన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హిమ్ పెట్టేసాము. అప్పుడు పుట్ హోమ్ బిఫోర్ ద సబ్జెక్ట్ ఆఫ్ రిలేటివ్ క్లాస్. ఈ హోమ్, ఇక్కడ ఉన్న హోమ్ ని తీసుకొచ్చి రిలేటివ్ క్లాస్ సబ్జెక్ట్ ముందు పెట్టండి. ఇక్కడ పెట్టేసాం. పెట్టేసిన తర్వాత ఏంటి చేస్తాం, ఫైనల్ గా ఆ రిలేటివ్ క్లాస్ ని తీసుకొచ్చి ఏ నౌన్ అయితే మనం డిస్క్రైబ్ చేస్తున్నామో దాన్ని పక్కన పెట్టేయండి, మిగతాది రాసేయండి, అయిపోయింది. ఓకే, నెక్స్ట్. ఒకవేళ హూజ్ అయితే ఏం చేయాలి, ఆనంద్ ఈజ్ ఎ ఫేమస్ లాయర్, హిజ్ బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్. ఆనంద్ హూజ్ బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్ ఈజ్ ఎ ఫేమస్ లాయర్. ఇది ఆన్సర్. మరి నేనేం చేశా రాయడానికి, ఫస్ట్ డిస్క్రైబింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్టెండింగ్ క్లాజ్ ని చూడాలి. ఇన్ఫర్మేషన్ ఎక్స్టెండింగ్ చేసే క్లాజు, డిస్క్రైబింగ్ చేసే క్లాజు సెకండ్ దాంట్లో ఉంది. హిజ్ బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్ అనేది ఆనంద్ గురించి చెప్తా ఉన్నది. ఓకే, సో అబ్జర్వ్ ద ప్రనౌన్ ఆఫ్ దట్ నౌన్ ఇన్ ద డిస్క్రైబింగ్ క్లాజ్. ఈ డిస్క్రైబింగ్ క్లాజ్ లో ఏ ప్రనౌన్ అనేది ఆనంద్ నౌన్ గురించి చెప్తా ఉంది, ముందు సెంటెన్స్ లో నౌన్ గురించి చెప్తుందంటే హిజ్ బ్రదర్ అనేది చెప్తుంది. అప్పుడు తెలిసిపోయింది, హిజ్ గాని హిజ్ వచ్చినా, హెర్ వచ్చినా, దైర్ వచ్చినా, లేదా అంటే హిజ్ ప్లస్ నౌన్ వచ్చినా, హెర్ ప్లస్ నౌన్ వచ్చినా, దైర్ ప్లస్ నౌన్ వచ్చినా ఏం పెట్టాలి, హూజ్ ప్లస్ నౌన్ పెట్టాలి. ఈ నౌన్ ని తీసుకొచ్చి హూజ్ పక్కన పెట్టి రెడీ చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, పుట్ దట్ రిలేటివ్ ప్రొనౌన్ ప్లస్ నౌన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ ప్లస్ దైర్. ఇక్కడ హిజ్ ప్లస్ నౌన్, హెర్ ప్లస్ నౌన్, దైర్ ప్లస్ నౌన్ ప్లేస్ లో పెట్టాలి. పెట్టేశాము. ఎలా పెట్టాము చూడండి, హూజ్ బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్ రెడీ అయిపోయింది. హూజ్ బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్ రెడీ అయిపోయింది. అప్పుడు ఈ క్లాజ్ ని తీసుకొచ్చి మనం ఎక్కడ పెట్టాలి, నౌన్ పక్కన పెట్టాలి. ఒకవేళ విచ్ అయితే చూడండి, ఇక్కడ విచ్ ని 2 రకాలుగా ట్రీట్ చేయాలి. సబ్జెక్ట్ ప్లేస్ లో ఒకలాగా, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఒకలాగా. ఇప్పుడు సబ్జెక్ట్ గురించి చూద్దాము. దిస్ ఈజ్ ఎ క్యాట్, ఇట్ ఈజ్ ఇన్ బ్లాక్ కలర్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్స్టెండింగ్ క్లాజ్, డిస్క్రైబింగ్ క్లాజ్ ని మనము చూసాం, ఇట్ ఈజ్ ఇన్ బ్లాక్ కలర్. ఓకే, ఇక్కడ ప్రనౌన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది, ఇట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఇది క్యాట్ గురించి చెప్తుంది. అంటే మన రూల్ ప్రకారం ఏంటి, అబ్జర్వ్ ద ప్రనౌన్ ఆఫ్ దట్ నౌన్. సో ప్రనౌన్ అబ్జర్వ్ చేసాము, ఇది క్యాట్ గురించి చెప్తుంది. అండ్ ఇది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటే ఎలా రాయాలి చూడండి. సో ఫస్ట్ ప్రనౌన్ ని మనం బయటికి తీసుకొచ్చాం. బయటికి తీసుకొచ్చి సబ్జెక్ట్, ఆ ప్రనౌన్ అనేది ఇట్ గాని దే గాని ఉంటే దాని ప్లేస్ లో విచ్ పెడతాము. విచ్ అనేది పెట్టేసాము. ఆ తర్వాత ఏం చేసాము, ఓకే, ఆ విచ్ అనేది పెట్టేసిన తర్వాత ఏం చేసాం, విచ్ ఈజ్ ఇన్ బ్లాక్ కలర్. క్లాజ్ రెడీ అయిపోయింది కాబట్టి ఆ క్యాట్ పక్కన, ఆ నౌన్ పక్కన మనం పెట్టేసాం. అక్కడ అయిపోయింది. అలాగే ఇంకోటి ఎగ్జాంపుల్ చూడండి, ద డాగ్స్ ఆర్ మ్యాడ్, దే ఆర్ బైటింగ్. ఇక్కడ కూడా ఏం చేసాం మనము, సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది ప్రనౌన్. డిస్క్రైబింగ్ క్లాజ్ లోని ప్రనౌన్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఓకే, సబ్జెక్ట్ ప్లేస్ లోని ఏముంది, దే ఉంది. దేకి మనం ఏం పెట్టాలి, విచ్ పెట్టాలి. అప్పుడు ఏమవుద్ది, విచ్ ఆర్ బైటింగ్ అవుద్ది. సో విచ్ ఆర్ బైటింగ్ అనే రిలేటివ్ క్లాజ్ దేని గురించి చెప్తుంది, డాగ్స్ గురించి చెప్తుంది. అప్పుడు ఈ డాగ్స్ పక్కన విచ్ ఆర్ బైటింగ్ ఆర్ మ్యాడ్. సో విచ్ ఆర్ బైటింగ్ అనేది పెట్టేశాం. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి, సో ఇక్కడ ఇది చాలా కొంచెం ఇంపార్టెంట్. దట్ అనేది
దట్ అనేది థింగ్స్ కి పీపుల్ కి యూజ్ చేస్తాము. దీని గురించి అంటే హూ ప్లేస్ లో గానీ విచ్ ప్లేస్ లో గానీ యూజ్ చేస్తాం కాబట్టి వాటి ప్లేస్ లోని మీరు పెట్టి రాసుకోవచ్చు. అందుకే దీనికి మళ్ళీ నేను చెప్పలేదు. ఓకే, అయితే విచ్ అనేది మళ్ళీ కమ్ బ్యాక్ టు విచ్. విచ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఎలా పెట్టాలి, హౌ, ఎలా. ఎగ్జాంపుల్ చూడండి, దేర్ ఆర్ మ్యాంగోస్, ఐ బాట్ దెమ్. ఇక్కడ అగైన్ డిస్క్రైబింగ్ క్లాజ్ ఏది, ఐ బాట్ దెమ్ అనేది డిస్క్రైబింగ్ క్లాజ్. ఓకే, సో అంటే చూడండి, డిస్క్రైబింగ్ క్లాజ్ అనేది మన యొక్క ఐడెంటిఫికేషన్ గురించే. దెర్ ఈస్ నో రూల్ లైక్ దిస్. మీకు అర్థం కావడానికి అలా చెప్తున్నాను. ఓకేనా? ఎస్, ఈ డిస్క్రైబింగ్ క్లాజ్ లో దెమ్ అనేది ఏం చేస్తుంది? ఓకే, దెమ్ అబ్జర్వ్ ద ప్రొనౌన్ ఆఫ్ దట్ నౌన్ ఇన్ ద డిస్క్రైబింగ్ క్లాజ్. ఈ డిస్క్రైబింగ్ క్లాజ్ లో ఏ ప్రొనౌన్ ముందు ఉన్నటువంటి నౌన్ గురించి, ముందు సెంటెన్స్ లో నౌన్ గురించి చెప్తుంది అంటే దెమ్ అనేది చెప్తుంది. అప్పుడు ఏం చేస్తాము, విచ్ అనేది తీసుకెళ్లి దెమ్ ప్లేస్ లో పెడతాం. పెట్టేశాము, ఇట్ వచ్చిన దెమ్ వచ్చిన విచ్ పెట్టాలి, పెట్టేశాము. అప్పుడు ఏమవుద్ది, ఐ బాట్ విచ్ అవుద్ది. సో మళ్ళీ తర్వాత ఏం చేస్తాము, రిలేటివ్ ప్రొనౌన్ ఇట్ ప్లేస్ లో దెమ్ ప్లేస్ లో పెట్టేశాము. ఆ విచ్ తీసుకొచ్చి ఏంటి, ఐ బాట్ విచ్, దెమ్ ప్లేస్ లో విచ్ పెట్టాం కదా, అప్పుడు ఏమవుద్ది, ఐ బాట్ విచ్ అవుద్ది. ఆ విచ్ తీసుకొచ్చి ఐ ముందు పెట్టండి, విచ్ ఐ బాట్ అవుద్ది. అప్పుడు క్లాజ్ రెడీ అయిపోయింది. ఆ విచ్ ఐ బాట్ తీసుకొని వెళ్ళి ఏ నౌన్ అయితే మనం డిస్క్రైబ్ చేస్తున్నామో దాని పక్కన పెట్టేయండి, అయిపోతుంది. సి, ఈ విధంగా మనం రిలేటివ్ క్లాజెస్ ని చెయ్యాలి. అండ్ ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకొని వీటికి ఆన్సర్స్ అయితే చెయ్యండి. ఇప్పుడు చెప్పినటువంటి స్టెప్స్ ని అప్లై చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను, అర్థమైందని కూడా అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మనం చాలా చేశాము, ఛానల్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.